హరిహర వీరమల్లు చిత్ర విషయంలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ పై అభిమానులెవరో చింతించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. సినిమాల కంటే ముందు జీవితాలను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ పై ఎలా దాడి చేయాలో ఆలోచించాలని పవన్ సూచించారు. హరిహర వీరమల్లు విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఓ హోటల్లో చిత్ర బృందం ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలు చేసి హరిహర వీరమల్లు విడుదల చేసుకోవాల్సిన పరిస్థితులు తనకు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు విడుదలకు సహకరించిన మైత్రి మూవీ మేకర్స్ కు ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బాయ్కాట్ చేయాలని బెదిరించారంటే ఆ సినిమా అవతలి వ్యక్తులను ఎంత భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చన్నారు. హరిహర వీరమల్లు రెండో భాగం కూడా త్వరలోనే రావాలని కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు. కొంతమంది బాయ్కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి మీరు పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం, దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతి కృష్ణ, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడి టు us, ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ us, ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్, ఇట్స్ అబౌట్ భారతీయత. నా ఉద్దేశం ఏంటంటే లెట్ us బీ హ్యాపీ, లెట్స్ బీ జాయ్ఫుల్. గొడవలు ఉంటాయి కానీ మరీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ us నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ around us. That's all I can tell you.